యా భగత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మనం చెప్తున్నాము, మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదైతే అవతవకలు జరిగాయని పీసీ ఘోష్ చెప్పిందో 5th నాడు కేసీఆర్ గారికి, 6th నాడు హరీష్ రావు గారికి, 9th నాడు ఈటెల రాజేంద్ర గారికి తన ముందు విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఇప్పుడు ఇర్రిపేరబుల్ ప్రాజెక్ట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏదైతే చెప్తున్నారో ఆ విషయం ఎంతవరకు వాస్తవం, దాన్ని రిపేర్ చేయవచ్చా లేకపోతే రాబోయే కాలంలో మొత్తం తెలంగాణ మొత్తం ఎడారిగా మారబోతున్నదా? ఈ విషయంపై మీరేమంటారండి? ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు గతంలో గడిచినటువంటి సంవత్సరాల కాలంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేటీఆర్ గారి మీద కావచ్చు, కవితక్క మీద కావచ్చు, మిగతా ఇతరేతర ఒకవైపు కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, అనేక రకాలుగా బురద జల్లే కార్యక్రమం చేసి ఏదో రూపంలో అవినీతిలో ఇరికిచ్చే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి కూడా కొండందవి ఎలక కూడా దొరకని పరిస్థితి వాళ్ళందరికీ. సేమ్ నిన్నటి దాకా వాళ్ళు ఏదైతే చేసినటువంటి అన్ని ప్రయత్నాల్లో కూడా ఖాళీ చేయగాల్చుకున్నారు, ఖాళీ గ్యాంగ్రీన్ అయింది, కొట్టేయాల్సిన స్థితికి వచ్చింది. కానీ ఈ రోజు వాళ్ళు కాళేశ్వరం మీద బురద జల్లి ఒకవైపు హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీదకే వాళ్ళు కనుక వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మాడి మసైపోవాల్సిందే. వాళ్ళు తీసుకున్న గోతులో ఖచ్చితంగా వాళ్ళే పడతారు కూడా. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరం మేము చెప్తూనే ఉన్నాం, గతంలో ఎన్నో ప్రాజెక్టులు నాగార్జున సాగర్తో సహా ప్రతి ఒక్క ప్రాజెక్టులో ఎక్కడైనా కానీ ఎంతో కొంత లోటు అనేది ఎక్కడైతే మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు సొంత ఇల్లుకైనా కానీ పర్రలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎక్కడైనా కానీ. అట్లాంటి దాన్ని మనం క్లియర్ చేసుకుంటాం తప్ప మొత్తానికే ఖరాబ్ అయిందని ఇల్లే కూలగొట్టుకోగా ఈ రోజు రేవంత్ రెడ్డి చేసిన పని ఎట్లుంది? ఒకవైపు మేము గడిచినటువంటి 10 సంవత్సరాలు మీ ఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా కానీ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలకుతలమైంది. సేమ్ అదే విధంగా ఈ రోజు కాళేశ్వరాన్ని కూడా వాళ్ళు ఆ చిన్న ఏదైతే ఇబ్బందులు అయినాయో ఖచ్చితంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఏదైతే ఆ చిన్నపాటి ఇబ్బందులు ఏదైతే ఉన్నదో మేడిగడ్డ దగ్గర దాన్ని వాళ్ళు క్లియర్ చేసి ఉంటే ఈ పాటికి నీటి వసతులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ఉండేది. కానీ ఈ రోజు వాళ్ళు దాన్ని బాగు చేయకుండా ఏదో బురద జల్లాలే వాళ్ళని. ఈ రేవంత్ రెడ్డి ఆయన సూట్ కేసులు దొంగతనం చేసినప్పుడు, ఆయన సూట్ కేసులతో దొరికినప్పుడు ఆయన జైలు పోయినందుకు ఇక్కడ ఏదో జరిగిందని చెప్పాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు. ఒకవైపు కేంద్రం కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే ఈ రాష్ట్రంలో RRR ట్యాక్స్ నడుస్తుంది, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ నడుస్తుందని చెప్పి మోడీ గారే ఒప్పుకున్నారు. అట్లాంటి మోడీ గారు కూడా ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుందో చూసి కూడా సైలెంట్ ఉన్నారంటే మనకి ఇక్కడ రాష్ట్రంలో ఎంత సిన్సియర్ గా చెప్తున్నాం ఏంటంటే కాళేశ్వరం అనేది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. అదేదో ఒక డ్యామ్ కి సంబంధించింది కాదు, అక్కడ ఎక్కడైతే కుంగిపోయిన 2 పిల్లర్లకు సంబంధించింది కాదు, అది చాలా పెద్ద ప్రాజెక్టు. దాని మీద ఎన్నో బరాజులు కట్టడం జరిగిందని చెప్పేసి మేము ఎప్పటి నుంచో తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్టే. వీళ్ళు ఎంత చేసినా కానీ మళ్ళా కూడా చెప్తున్నాగా వీళ్ళు కొండందవి లాస్ట్కి వచ్చి ఎలకని తీసే ప్రయత్నమే తప్ప అట్లా కూడా ఈ రోజు గోదావరి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి నమ్ముకొని మొన్నటి దాకా ఏదైతే పంటలు పండించుకున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసమైనా కానీ తక్షణమే ఇప్పటికైనా వాళ్ళ మీద ఏదో కమిషన్ ఏదో దొంగ రిపోర్ట్ మళ్ళీ తయారు చేసి ఉంటారు. కానీ భగత్ గారు, ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే అక్కడ వాస్తవానికి బ్లాక్ నంబర్ 7లో ఈ పిల్లర్స్ కుంగిపోయిన వాస్తవం కాదా? శాండ్ బేది మీద ఏదైతే మనం కట్టించామో, పియర్స్ వేసాము, చూసి వచ్చినారు. మేము కూడా ఇల్లు వచ్చినాం, మా పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఇల్లు చూసి వచ్చినాం. నిజంగా తెలియజేసేది అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ లో అది ఒక్క ప్రాజెక్ట్ కాదు, మేడిగడ్డ ఒక ప్రాజెక్ట్, కాళేశ్వరం కింద చాలా బరాజులు ఉన్నాయి. అందులో ఒక ప్రాజెక్ట్ సంబంధించినటువంటి 2 పిల్లర్లకు మాత్రమే సమస్య వచ్చినది. ఆ 2 సమస్యలు నేను ఏమంటున్నా, కింద ఏ విధంగా ఉష్కపోయింది, దానివల్ల ఎట్లా వచ్చింది అనే దాన్ని మాత్రమే అక్కడ వాళ్ళు చూడాల్సినది. గతంలో వీళ్ళు అన్నట్టుగా ₹1,00,00,000 కోట్ల కుంభకోణం అంటే మొత్తం ప్రాజెక్ట్ కాస్తే 95,000 చిల్లర కోట్లకు సంబంధించి ఈ రోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. వీళ్ళు ఏ రకంగా బురద చల్లుతారండి? ఒకటే తెలియజేసేది ఏంటంటే చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, అంత నిజాయితీగా పనిచేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్, అంత నిజాయితీగా ఈరోజు మేము పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బురద చల్లుతుందో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. దీనివల్ల ఒకవైపు కేసీఆర్ గారి మీద ఏ తప్పు చేయకుండా చేస్తే వాళ్ళ గోతులో వాళ్ళు పడ్డట్టే ఖచ్చితంగా అని మాత్రం మేము తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఓకే భగత్ గారు, ఒకే విషయం అండి. ఇప్పుడు మన రాఘరెడ్డి గారు